వయసు ఉంటుందా? క్రియేటివిటీకి రిటైర్మెంట్ ఉంటుందా? అసలు 95 ఏళ్ల వయసులో కూడా సినిమా సెట్స్కు వెళ్ళి యాక్షన్ చెప్పగలరా? కానీ నేను చెప్తా అంటున్నారు ది గ్రేట్ సింగీతం శ్రీనివాసరావు. అవును, 95 ఏళ్ల వయసులో కూడా డైరెక్షన్ చేస్తున్న ఇండియన్ ఫస్ట్ డైరెక్టర్ తనే. మరి ఇప్పటి వరకు ప్రపంచంలో లేట్ ఏజ్ లో సినిమాకు డైరెక్షన్ చేసింది ఎవరై ఉంటారు? అసలు సింగీతం చేస్తున్న సినిమా కథ కమామిషు ఏమై ఉంటుంది? మన చుట్టూ ఒక మాట ఎక్కువగా వింటాం, ఈ వయసులో ఇంకా ఏం చేస్తాం. కానీ 90 ఏళ్లు దాటినా అనుకున్నది చేయొచ్చని ప్రూవ్ చేస్తున్నారు టాలీవుడ్ వెటరన్ ఫిల్మ్ మేకర్ సింగీతం శ్రీనివాసరావు. అవును, 95 ఏళ్లు దాటినా మళ్ళీ డైరెక్షన్ చేస్తానంటూ మెగా ఫోన్ పట్టేస్తున్నారు. నాగ్ అశ్విన్ సూపర్ విజన్ లో వైజయంతి మూవీస్ నిర్మాణంలో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతంతో ఇప్పుడు ఈ కొత్త సినిమా అనౌన్స్మెంట్ తోనే ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోతుంది. అయితే ఇది కేవలం సినిమా అప్డేట్ మాత్రమే కాదు, ఇది ఓ వరల్డ్ రికార్డ్ కూడా. అవును, ఇప్పటి వరకు లేట్ ఏజ్ లో సినిమా చేసిన డైరెక్టర్ గా మనోల్ డి ఎలివేరా పేరు వినిపించేది. 103 ఏళ్ల వయసులో 2012లో గెబో అండ్ ద షాడో అనే సినిమాకు దర్శకత్వం వహించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు మనోల్. ఆ తర్వాత డైరెక్టర్ గా హాలీవుడ్ దిగ్గజం క్లింట్ ఈస్ట్వుడ్ పేరు వినిపించేది. 94 ఏళ్ల వయసులో యాక్షన్ అని చెప్పి రికార్డు క్రియేట్ చేశాడు ఈస్ట్వుడ్. కానీ ఇప్పుడు ఆ రికార్డులని బద్దలు కొడుతూ సరికొత్త రికార్డ్ ని సెట్ చేశారు సింగీతం. ఇక ఒకసారి వెనక్కి చూసుకుంటే టైం ట్రావెల్ ని ఇండియన్ సినిమాకు పరిచయం చేసిన ఆదిత్య 369, మాటలు లేకుండా భావోద్వేగాలు పలికించిన పుష్పక విమానం, ఫ్యాంటసీ అంటే ఏంటో చూపించిన భైరవ ద్వీపం. ఒక రకంగా ఇవి హిట్స్ కాదు, సింగీతం ఇప్పటి తరానికి అందించిన సిలబస్లు. అనేక భాషలు, 60 సినిమాలు, ఎన్నో అవార్డులు, మరెన్నో ప్రశంసలు. ఇప్పుడు SSR 61 కథ ఏంటి, హీరో ఎవరు అనేవి తర్వాత, కానీ ఒక్కటి మాత్రం నిజం, అదే ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్. క్రియేటివిటీకి నో రిటైర్మెంట్, అదే సింగీతం వారి ట్రేడ్ మార్క్. For more videos like this, subscribe Big TV channel.